రైతులందరికీ నమస్కారం అండి. మనకు ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అన్ని రైతు సేవా కేంద్రాల్లో అయితే గనక మనకు 50% సబ్సిడీతో విత్తనాలు రావడం జరిగిందనమాట. ఈ విత్తనాలు ఏంటి అనంటే గనక మనకొచ్చేసరికి జనుము, అలాగే పిల్లి పెసర, అలాగే జీలుగలు ఈ 3 విత్తనాలు రావడం జరిగిందనమాట. ఈ విత్తనాలనొచ్చేసరికి మనకు ఎవరైతే వరి వేస్తుంటారో ఆ యొక్క రైతులకైతే చాలా ఉపయోగపడుతుందనమాట. ఎందుకంటే గనక మనకు ఈ విత్తనాలు వాడటం వలన భూమి యొక్క సారవంతాన్నయితే పెంచడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ యొక్క విత్తనాలు 50% సబ్సిడీకి వచ్చాయి కదా! వాటి యొక్క పూర్తి వివరాలైతే చూద్దాము. ఇప్పుడొచ్చేసరికి డయాన్స్ అనమాట. అంటే జీలుగ మొదటిదొచ్చేసరికి ఇవేంటంటే గనక మనకు 10 కేజీల ప్యాకెట్ రావడం జరిగిందనమాట. ఈ 1 కేజీ వచ్చేసరికి రూ. 123. అలాగే ఫుల్ కాస్ట్ అనమాట రూ. 123. 50% సబ్సిడీ పోతే గనక మనకు రూ. 61 దాదాపుగా రూ. 62 అనమాట. ఈ 10 కేజీలు వచ్చేసరికి రూ. 615 అనమాట జీలుగ. అలాగే సన్ హెంప్ అంటే గనక మనకు జనుము అనమాట. ఈ జనుము వచ్చేసరికి ఇది కూడా మనకు రూ. 545 అనమాట. 10 కేజీల ప్యాకెట్ వచ్చేసరికి అది 50% సబ్సిడీ పోయిన తర్వాత. అలాగే పిల్లి పెసర ఇది 8 కేజీల ప్యాకెట్ మాత్రమే వస్తుంది. ఇది కూడా మనకైతే కనుక రూ. 900 అనమాట. 10 కేజీల ప్యాకెట్. ఇది 1800 మనకు ఫుల్ కాస్ట్ అయితే, ఇది సబ్సిడీ మీద మనకు 900కే రావడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ నేను ఇప్పుడు సపరేట్‌గా చెప్పాను. ఇప్పుడైతే ఇవన్నీ మిక్సర్ ఉన్న ప్యాకెట్లు కూడా రైతులకు ఇస్తున్నారు మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో. ఇవేంటంటే కనుక జీలుగలు, అలాగే పిల్లి పెసర, అలాగే జనుము అనమాట. ఈ మిక్సర్ ఈ జీలుగ వచ్చేసరికి 4 కేజీలు, జనుము వచ్చేసరికి 4 కేజీలు, అలాగే పిల్లి పెసర వచ్చేసరికి 2 కేజీలు అనమాట. ఇవి మొత్తం కలిపితే 10 కేజీలు. ఈ 10 కేజీల బ్యాగ్ వచ్చేసరికి మనకు ఈ యొక్క ఫుల్ కాస్ట్ రూ. 1300 అనమాట. ఈ యొక్క సబ్సిడీ మనకు 50% పోతే రూ. 650కైతే రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క విత్తనాలు ఎవరైతే రైతులు కావాలనుకుంటున్నారో వారు మీ యొక్క రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, అలాగే పొలం పాస్బుక్ ఈ రెండింటిని తీసుకొని వెళ్ళి మీ రైతు సేవా కేంద్రం యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర తంబు వేసి మీరు డబ్బు కట్టినట్లయితే కనుక 50% సబ్సిడీ డబ్బు మీరు వారి దగ్గర తంబు వేసినట్లయితే మీకు ఒక వారం కానీ 10 రోజులకు కానీ మీరైతే ఈ విత్తనాలను వారి నుంచి తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కనుక ఇవి వాడటం వల్ల మన యొక్క పొలాలకు ఏంటి ఉపయోగం అంటే కనుక ఈ యొక్క పచ్చి రొట్టె పైర్లను దున్నటం ద్వారా భూమిలో సేంద్రియ పదార్థాలు అయితే పెరుగుతాయన్నమాట. ఇది భూమి యొక్క సారవంతాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఈ యొక్క పచ్చి రొట్టె పైర్లలో నత్రజని ఉంటుంది కాబట్టి ఇది మనకు ఈ చెట్లను దున్నటం ద్వారా నత్రజని కూడా మన పొలాలకైతే అందించవచ్చును. ఈ పచ్చిరొట్ట ఎరువులను వాడటం వలన మనకైతే పంటల దిగుబడిని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ పచ్చిరొట్ట పైర్ల యొక్క పెంపకము, అలాగే వినియోగం కూడా తక్కువ ఖర్చుతో కూడుకుంటుంది. కాబట్టి ఎవరైతే ముఖ్యంగా ఇది ఏంటంటే వరి ఎవరికైతే వేస్తారో వారికైతే చాలా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఎవరైనా రైతులు మీకు కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరైతే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని పంపించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.